విశ్వాసానికి మారు పేరు. నా స్టంట్ ని పాడు చేసినందుకు థ్యాంక్స్. ఆ ప్లైన్ మెలబ్రూక్ నుంచి ఎప్పుడు ఎగరదు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ ఈ స్టంట్ చేయాలంటే నేను వారం రోజులు వెయిట్ చేయాలి. నువ్వు నన్ను కాపాడావా? దారుణం. నన్ను కాపాడబోయి నీ కాలు విరిగిపోయిందా? నొప్పిగా ఉందా? నో జజీ, స్నానం చేయించేశా. దయచేసి మీరు నన్ను క్షమించండి. నీ డాగీ నువ్వు క్షేమంగా ఉన్నారా? ఇది నాది కాదండి. ఏంటి నువ్వు చెప్పేది? నాకేమీ వినిపించట్లేదు. నేనే అక్కడికి వచ్చి వింటాను. ఓ, మీరు ఇక్కడికి వచ్చి ఈ డాగిని తీసుకెళ్తారా? నేను తీసుకువెళ్ళాను, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళండి, నేను ఇక్కడ ఉన్నాను. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నా వల్ల కాదు. నీ ఓనర్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పగిస్తాను. నాకు వేరే దారి లేదు, దీన్ని కిందకి దింపేస్తానా? ఏమిటి? కానీ తన కాలు విరిగింది కదా. నన్ను క్షమించు, ఇది మరీ బరువుగా ఉంది, కిందకి దింపక తప్పదు. దీని కాలు విరిగింది కాబట్టి ఇది ఒక రోజు మొత్తం నడవటానికి వీల్లేదు. ఒక రోజంతానా? లేకపోతే 2 రోజులు. ఇలా జరగడానికి వీల్లేదు గంతర్. తన ఓనర్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పగిస్తాను. కానీ కిక్కో, నీ డాగీ ఇక్కడే ఉండాలి. అది నా డాగీ కాదు. అది ఎవరి డాగీ కూడా నాకు తెలీదు. దాని మెడలో నేమ్ సింబల్ మాత్రమే ఉన్నాయి, అడ్రస్ లేదు. నేను దీని గురించి చూస్తాను. నాకు WSI గురించి బాగా తెలుసు. WSAనా? వెయిట్ సింబల్ అనలైజ్డ్. నీ డాగీతో సరదాగా గడుపు. అది నా డాగీ కాదురా. ఓకే తమ్ముడు, నీ కోట నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వెంటనే ఈ డాగిని వెళ్ళిపోమని చెప్పు. నా మాట వినకపోతే నువ్వు అయిపోతావు. ఓరి నాయనో. ఓకే, నన్ను క్షమించు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నా డాగివి కాకపోయినా నిజంగా అదరగొట్టేశావు. నువ్వు కదలలేకపోతున్నావో ఆ సంగతి నేను చూసుకుంటా. ఈ శాండ్విచ్ ని నేను నీకోసమే తయారు చేసి తీసుకొచ్చాను. అలాగా, చాలా థ్యాంక్స్ జాకీ. నాకు ఇది నచ్చింది. ఆ శాండ్విచ్ ని నువ్వెందుకు ఇలా చేశావు? ఆ డాగీ అలా చేయడం చాలా మంచిదైంది కేక్. ఇది నా డాగీ కాదు. దీన్ని ఒకసారి చూడు కేక్. శాండ్విచ్ లో ఉన్న మార్ష్ మెలోస్ ఎక్స్పైరీ అయిపోయింది. డాగీ నీ ప్రాణాల్ని కాపాడింది. మళ్ళీ కాపాడావు, చాలా థ్యాంక్స్. నాకు అసూయగా ఉంది. ఆ డాగీలా ఉంటే బాగుండేది. కమాన్ డాగీ, ఆస్కర్ తో పెట్టుకోవడం మంచిది కాదు. ఆస్కార్, జజీ, నువ్వు కేక.
ఏమిటిది? నేను జారి పడిపోయానా? మళ్ళీ ట్రై చేద్దాం. నీకు నేను స్కేటింగ్ చేయడం ఇష్టం లేదనుకుంటాను. అయితే మరొకటి ట్రై చేస్తానులే. కథలో ఎక్కడో ఏదో తంతు ఉందే. ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది. ఇది కూడా ఓ సాహసమేనా? ఇప్పుడు నీ కడుపు నిండింది అనుకుంటా. ఇదెలా ఉంది? ఇది నీకు ఓకే కదా జజీ? నన్నెందుకని ఇలా పట్టేశావు జజీ? ఎందుకంటే అదొక సేఫ్టీ డాగీ. ఎవరైనా యాక్సిడెంట్ లో ఇరుక్కుంటే ఇది వచ్చి కాపాడుతుంది. దీని ఒకసారి వినాం. దీని ఓనర్ ప్రమాదంలో ఉంటే వాళ్ళని కాపాడమే దీనికి ముఖ్యమైన పని. దీని అందరూ డేర్ డెవిల్ డాగీ అని పిలిచినా నిజానికి ఇది ఒక సూపర్ డాగీ అనే చెప్పాలి. నువ్వు చేసే స్టంట్లను ఏ మాత్రం చెయ్యనివ్వదు. ఇది అలా చేయట్లేదే. డేర్ డెవిల్ అంటే డేర్ డెవిల్ కాదు. ఇది ప్రతి చోట నన్ను కాపాడుతోంది. అవును, నేను నీకు ముందే చెప్పానుగా. అదే దానికున్న ఎక్స్ట్రా క్వాలిటీ. నువ్వు దీనికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నావా? లేదు గంతరు. తన దారి తనది, నా దారి నాది. నేనే డేర్ డెవిల్ని. ప్రతి విషయంలోనూ సాహసం చేయాలనుకుంటా. నా ప్రతి స్టంట్ కి ఈ డాగి ఒక అడ్డంకి. దీని ఓనర్ కాంటాక్ట్ చేయలేదు కాబట్టి దీన్ని వేరే చోట పెట్టాలనుకుంటున్నాను. వాళ్ళకైనా ఇది సాయపడుతుంది. నాకు ఇది వర్కౌట్ కాదు. కానీ ఇది నీ డాగీ. ఇది నా డాగి కాదురా. సరే సరే నువ్వురా. జజీ, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను వదలలేను. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను వదిలిపెట్టలేను. నీకు ఇష్టం లేని స్టంట్స్ ఇంకెప్పుడు చెయ్యను. ఓ జజీ, నువ్వు నిజంగా చాలా మంచిదానివి. జజీ, నీకు నయమైపోయింది. ఏయ్! జజీ, చాలా అద్భుతం. నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. అద్భుతం. నువ్వు మళ్ళీ నా ప్రాణాల్ని కాపాడావు. నన్ను కాపాడకుండా ఉండుంటే నేనేమయ్యేదాన్నో. ఎప్పుడు చూసినా నువ్వు నా కారు అడ్డొస్తావు. కానీ ఈసారి అలా రాలేదు. నిజంగా నీ డాగీ చాలా అద్భుతం. ఇది నా డాగి కాదు. ఏమన్నావు? మరి ఈ డాగీ ఎవరిది? జజీ, నీకు సరైన ఓనర్ దొరికారని నా ఉద్దేశం. నువ్వెక్కడున్నా సరే గంతర్లా సంతోషంగా ఉండాలి. ఓ ఓ ఓ, వద్దు వద్దు వద్దు. నువ్వు నాకు చాలా మేలు చేశావు. ఇది విశ్వాసంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైనా సరే నువ్వు దీన్ని వచ్చి చూసుకోవచ్చు. సరే, మనం బయలుదేరదామా చేస్తే? యూహా! ఖేల్ ఖతం. నాకు బ్రాడ్కి పోటీ. అమ్మలు, మీరు చాలా ఎక్కువగా చేస్తున్నారు. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు.
నాకు చాలా భయంగా ఉంది. నీకు చాలా చేతులున్నట్టున్నాయి. అవును నిజమే, నాకు చాలా చేతులున్నాయి. ఇదిగోండి మీ పర్స్ తీసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఆక్టోకాప్ ఉంటాడు. తప్పకుండా ఈ సినిమాని చూడాలి. ఏమిటిది, 2 వారాల వరకు టికెట్లు లేవా? మీకు సమస్య వస్తే నేను ఎప్పుడైనా ఎక్కడైనా బ్రాడ్ వస్తాడు. బ్రాడ్, ఈ టికెట్స్ నువ్వెలా సంపాదించావు? నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ షో అయినా ఏ సినిమా అయినా చూడగలను నా ఫ్రెండ్ సహాయంతో. నాకు ఈ గోల్డెన్ యాక్సెస్ ద్వారా ఎప్పుడు 2 సీట్లు బుక్ అయి ఉంటాయి. మంచి విషయం కదూ? బ్రాడ్, నేను ఆ సినిమా చూడాలి. దయచేసి ఆ కార్డు ఇవ్వు. తప్పకుండా. ఇదిగో తీసుకొచ్చిన తమ్ముడా. వావ్, చాలా థ్యాంక్స్ అన్నయ్య. నన్ను నమ్మడం నీ తప్పు, అర్థమైందా? నువ్వేం బాధపడకు, అతి త్వరలోనే ఈ అద్భుతమైన సినిమాని నువ్వు చూస్తావు. ఓహ్, నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. కనీసం ఈ రోజైనా నా ఫ్రెండ్షిప్ ని ఒప్పుకో. రీసెంట్ షూట్ డౌన్, ప్రీ స్కూల్ షూట్ డౌన్, గ్రెనేడల్ షూట్ డౌన్. కానీ ఈ రోజు వదిలిపెట్టను. ఈ గోల్డెన్ యాక్సెస్ కార్డ్ ద్వారా నేను తన ఫ్రెండ్షిప్ ని ఎలాగైనా దక్కించుకొని తీరుతా. హాయ్, హలో, నేను మాట్లాడకో. ప్రెసెంట్ షూట్ డౌన్. చాలా బాగున్నావు. నీ హెల్మెట్ చాలా బాగుంది. అలాగే ఆ గ్లౌస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. వీడు నా చిన్న తమ్ముడు కిక్. వీడి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నాకు కూడా తమ్ముడు ఉంటే బాగుండేది. నా చెల్లెలు ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూనే ఉంటుంది. నాకు అసలు నచ్చదు. అయితే నాతో చేతులు కలుపుతావా? ఎందుకంటే నా చిన్న తమ్ముడు కూడా నీతో బయటికి రావాలనుకుంటున్నాడు. అసలు నువ్వు ఓకే, కిక్ వస్తానంటే నేను కాదంటానా? సరే, ఎప్పుడు వెళ్దాం చెప్పు. నువ్వు ఆ కార్డు నాకు ఇస్తేనే నేను నీకు సాయం చేస్తాను అన్నలో అర్థమైందా? నువ్వేమడిగినా నేను ఇస్తాను తమ్ముడు. సరే, నేను 7 కలుస్తాను. ఓకే, ఆ కార్డు నాకు ఇవ్వు. తను నాతో వస్తేనే ఇస్తా. నీ పని అయిపోయాక మోసం చేయవని నాకేంటి నమ్మకం? నువ్వు నన్ను నమ్మడం కంటే నీకు వేరే దారి లేదు. ఓకే, డీల్ అన్నలో నీ చేయి అతుక్కుంటోంది. అదెప్పటికీ మారదు. ఓహో, ఇన్నాళ్ళకి తను నా ఫ్రెండ్షిప్ ని ఒప్పుకోబోతోంది. అసలు ప్లాన్ ఏంటి? ఏటి ప్లానా? అసలు నేను ఈ రోజు ఎలాంటి ప్లాన్ వేయలేదే. అయితే ఈ రోజు ప్లాన్ పాడైపోయినట్టు. నోరుమోయ్, అపశకునంగా మాట్లాడుకో. చెప్పి తిరిగి తీసుకో. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఓ, ఏమీ లేదు ఏప్రిల్. నా చిన్న తమ్ముడి కంట్లో దుమ్ము పడితేను దాన్ని తీస్తున్నాను అంతే. హాయ్ కేక్, నువ్వెలా ఉన్నావు? హే, నేను బానే ఉన్నాను. సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ప్లానా? అది అది ఏంటంటే మంచి ప్లానే. అది కిక్ చెప్తాడు. సరే కేక్, ప్లాన్ ఏంటో కనీసం నువ్వైనా చెప్పు. ఓ ఏప్రిల్ మై ఫ్రెండ్, నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నీ చిన్న తమ్ముడు చాలా మంచివాడు. బాగా చెప్పా. నిన్ను ఈ విధంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఇంత త్వరగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నాకు ఇది ఒక కలలాగే అనిపిస్తుంది. వావ్, నువ్వు భలే చేసావు కేక్. ఓ నా చిన్న తమ్ముడు కిక్కు, తర్వాత ప్లాన్ ఏంటో నాకు కాస్త చెప్తావా? నువ్వు కూడా బాగా డాన్స్ చేస్తున్నావు. నాకు చాలా నచ్చింది. నేనెప్పుడు అంతే. హే బ్రాడ్, చూసావా నీ తమ్ముడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక చాలా ఆపు. హే, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? తను నా ఫ్రెండ్. బ్రాడ్, నీకేం కాలేదు కదా? అబే, నాకేం కాలేదు. నీతో నేను మాట్లాడాలి.
ఇదేం బాలేదు. బ్రాడ్ లాంటి అందగాన్ని ఇక్కడ ఉన్నప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? తనది చాలా మంచి టేస్ట్. ఓహో అలాగా. ఎక్స్ట్రా చేస్తే నీకు ఆ కార్డు ఇవ్వను. తను నాతోనే ఫ్రెండ్షిప్ చెయ్యాలి. ఏయ్, నువ్వు కొత్త రూల్స్ పెట్టకు. నిన్ను నమ్మనని నేను చెప్పాను కదా. సరే, నా తంటాలేవో నేను పడతాను పో. సరే సరే ఆగు, దయచేసి నన్ను నమ్ము. ఏయ్, నువ్వు బాధపడకు, ఇది నీకు వర్కౌట్ అవుతుంది. సరే, మీ ఇద్దరిని నేను కలుపుతాను, కానీ నువ్వు నాకు ఆ కార్డు ఇవ్వాలి. సరే, నీ చెయ్యి అతుక్కుంటోంది. దాన్ని మాత్రం మార్చలేం. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదూ. ఆ పువ్వులు నీ చేతిలో ఉంటే ఇంకా అందంగా ఉంటాయి. కిక్ 20 రూపాయలు ఇవ్వు. నీ చేతులు మురిగ్గా ఉన్నాయి. ఓరి నాయనో, నొప్పి పెడుతుంది. వదులు, నా చెయ్యి వదులు, వదులు. ఓ బ్రాడ్, నీ చెయ్యి చాలా సాఫ్ట్ గా ఉంది. నువ్వు చాలా మంచి పని చేశావు. త్వరలో నేను ఆక్టోకాప్ చూస్తావు. నేను చెప్తున్నాను కదా, ఈ రాక్ కెలహన్ చెప్పింది చేస్తాడు, చేసి చూపిస్తాడు. నా మాట ఎప్పటికీ గుర్తుంచుకో. మనం అద్దరు కొడదాం. ఓ, ఎక్కడి నుంచి ఈ కంపు వస్తోంది? మింట్ వాసన బాగుంది. బ్రాడ్, ఇది నాకు నచ్చింది. నీకు ఇలాంటివి నచ్చుతాయని నాకు తెలుసు. సూపర్ తమ్ముడు, తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. నాకు తెలుసు బ్రాడ్, నువ్వు అదృష్టవంతుడివి. ఇదే అన్నదమ్ముల బంధం అంటే. తను నాతో ఒంటరిగా మాట్లాడాలంటోంది. సరే, ఇక్కడి నుంచి నేను చూసుకుంటా. నాకు ఆ కార్డు ఇవ్వవా అన్నలు? సరే, నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి ఇదిగో తీసుకో. మొత్తానికి నేను చూడబోతున్నాను. ఆక్టోకాపా, ఈ సినిమా చాలా బాగుంటుంది. ఏంటి? నాకు రాక్ క్యాలహన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటున్నాను, కానీ 2 వారాల వరకు టికెట్స్ లేవట. ఏప్రిల్ మై ఫ్రెండ్, నేను నిన్ను తీసుకువెళ్తాను. నా గోల్డెన్ యాక్సెస్ కార్డ్ ద్వారా మనం వెంటనే ఈ సినిమాని చూడొచ్చు. వావ్, సూపర్. నేను ఫ్రెష్ అయి వస్తాను, ఇక్కడ వెయిట్ చేయి. అన్నలో, నువ్వు నాకు మాట ఇచ్చావు. 2 సార్లు మాట తప్పావు. ఈసారి తప్పకో. నువ్వు నన్ను నమ్మకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను నేను కలిసి హాయిగా సినిమా చూడబోతున్నాను. నువ్వు ఒక అమ్మాయిలాగా కొడుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయిని. నేను రెడీ. తప్పుతుందా? నీ చివరి కోరికేటో చెప్పు. నీ వెనక్కి ఒకసారి చూడు. నువ్వు ఇవన్నీ చెప్పినా నేను నిన్ను నమ్మను. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు చాలా మంచి వాడు అనుకున్నాను, ఏప్రిల్. అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఏప్రిల్ అది కాదు. అలాగే ఒక మంచి అన్నయ్యగా ఉంటావు అనుకున్నాను. కానీ కానీ సినిమా నీతోనా? నేను రాను. వెళ్దాం పదా కేక్. మనమిద్దరం కలిసి ఆక్టోకాప్ చూద్దాం. ఇలా నన్ను వదిలి వెళ్ళడం మంచిది కాదు. నీకు స్వాగతం కేక్. మనం సినిమాలో కలుద్దాం. గుర్తుంచుకోండి పిల్లలు, కెలహన్ మాటిస్తే ఎన్నటికీ తప్పడు. మీరు ఎప్పుడు నోరు తెరిచినా కంపు కొడుతుందా? అలాగైతే నేను తయారు చేసిన మింట్ చివింగం ని వాడండి. ఎవరైతే మిమ్మల్ని అసహించుకున్నారో వాళ్లే మళ్ళీ తిరిగి వస్తారు, కానీ మీతోనే ఉంటారన్న గ్యారంటీ ఇవ్వను.